అందరికీ నమస్కారం. ఇది రెండో భాగం వచ్చేసాము. మొదటి భాగంలో మనం ఏం చూసాము? అసలు సెట్ అంటే ఏంటి? ఇంకొక ఎలిమెంట్ సెట్‌లో ఉంటే దాన్ని ఎలా రాయాలి? ఒకవేళ ఒక ఎలిమెంట్ సెట్‌లో లేకపోతే దాన్ని ఎలా రాయాలి? ఇవన్నీ మనం చూసాం మొదటి భాగంలో. ఒకవేళ చూడకపోతే చూసేయండి. సర్లేండి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే అసలు ఈ సెట్‌ని ఎలా రాయాలి? అంటే రాయడానికి పద్ధతి ఏంటి? ప్రతి పనికి ఒక పద్ధతి ఉంటుంది గదా! అలాగే దీనికి ఒక పద్ధతి ఉండండి. ఆ పద్ధతి ఏందో నేర్చేసుకుందాం. ఒకటి కాదు యాక్చువల్‌గా 2 ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ అంటే సెట్‌ని ఎలా చూపెట్టాలి రండి. సో, ఒకటేమో రూస్టర్ గాని, టాబ్యులర్ ఫార్మ్ అంటాం. ఇది మనం చాలా ఎక్కువగా వాడతాం. అంటే ఎలా అంటే మీకు తెలుసుగా ఇప్పుడు 1, 2, 3 సెట్ కంటైనింగ్ 1, 2, 3 అలా అవి వాడేస్తూనే ఉంటాం. విచ్చలవిడిగా వాడేస్తాం దీన్ని. ఇంకోటేంటి ఇదేంటంటే సెట్ బిల్డర్ ఫార్మ్. ఇదెప్పుడు వాడతామంటే మనం అనుకోండి మన సెట్‌లో 10,000, ఓ 1,00,000, ఓ 1,00,00,000 ఎలిమెంట్స్ ఉన్నాయి సరేనా? అలా ఉన్నాయి. ఇప్పుడు రాస్తూ కూర్చుంటామా మనము? రాస్తూ కూర్చుంటే ఇంకేముందండి? దానికంటే మేలు రామకోటి రాసుకోవడం బెటరు. ఈ ఎలిమెంట్స్ ఇన్నిగనం రాసే బదులు మనం ఏం చేస్తామంటే అవన్నిటికి ఒక కామన్ ప్రాపర్టీ అన్నదోటుంటుంది. అన్ని న్యాచురల్ నంబర్సో, ఈవెన్ నంబర్సో ఏదో కామన్ ప్రాపర్టీ ఉంటది. ఆ ప్రాపర్టీని రాసేస్తే మన పనయిపోతుంది. అలా చిన్నగా పనయిపోతుంది. అది సెట్ బిల్డర్ ఫార్మ్. అసలు ఇదేంటి రూస్టర్ ఫార్మ్? ఈ రూస్టర్ ఫార్మ్‌లో మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ అన్నీ రాస్తాం. లిస్టెడ్ అంటే రాస్తాం. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ అంటే రాస్తాం. చూపిస్తేనే కదా ఈ ఎలిమెంట్స్ ఉండేవి. సర్లేండి. ఎలిమెంట్స్ ఆర్ బీయింగ్ సెపరేటెడ్ బై కామాస్. చెప్పానుగా కామాస్ ఉంటాయి. ఇంకా బ్రేసెస్‌లో ఉంటాయి. ఫ్లవర్ బ్రాకెట్స్. ఓకే. పువ్వుల బ్రాకెట్స్. ఫ్లవర్ బ్రాకెట్స్. సర్లేండి. సో, ఎగ్జాంపుల్స్ ఏంటి? సెట్ ఆఫ్ ఫస్ట్ 3 నేచురల్ నంబర్స్. మొదటి 3 నేచురల్ నంబర్స్. 1, 2, 3 చూసారుగా? ఎలా రాసానో చూడండి. ఫ్లవర్ బ్రాకెట్ ఉంది. ఇంకా 1, 2, 3. సో, ఫ్లవర్ బ్రాకెట్ అంటే తెలుసుగా ఇలా. దాంట్లో 1, 2, 3 సర్లేండి బ్రహ్మాండం. రెండో ఎగ్జాంపుల్ ఏంటండి? ఇంద్రధనస్సు. ఇంద్రధనుస్సులో ఉండే రంగులు ఏమేమి? ఫిజిక్స్‌లో నేర్చుకున్నాంగా మనము. విబ్-జిఆర్ అని వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ విబ్-జిఆర్. సర్లేండి మరోటి సెట్ ఆఫ్ పాండవాస్. అరే పాండవులు మహాభారతం శ్రీకృష్ణ. ఓకే మహాభారతం. ఎవరెవరు పాండవులు? యుధిష్ఠిర్ గారు, భీము, అర్జును, నకులు, సహదేవ్. ఇంకేముంది ఉదాహరణ? ఇంకో ఉదాహరణ చూసేద్దామా? సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పాజిటివ్ ఇంటీజర్స్ లెస్ దాన్ 7. అంటే నాకు ఈవెన్ ఇంటీజర్ కావాలి. ఇంకా అలాగే 7 కన్నా తక్కువ కూడా కావాలి. అందువలన అవి ఏమవుతాయి? 2, 4, 6. అవి ఏమవుతాయి? 2, 4, 6. అలాగేగా? అంటే ఈవెన్ నంబర్స్ ఏంటి? 2, 4, 6, 8, 10 ఏసుకుంటూ వెళ్ళిపోండి. కానీ 7 కంటే తక్కువ కాదు. కాబట్టి 2, 4, 6. 8 7 కంటే ఎక్కువ కదా! సో, 8ని తీసుకోలేము ఇందులో. ఇలా అంటే ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకంటే రూస్టర్ ఫార్మ్‌ని ఎలా వాడతాము అన్నది. ఈ రూస్టర్ ఫార్మ్‌కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండోయ్! ఖాళీగా లేదు. ఏంటి చూడండి. సెట్ ఆఫ్ ఫస్ట్ 3 నేచురల్ నంబర్స్ ఈస్ 1, 2, 3. మొదటి ఎగ్జాంపుల్ ముందటి స్లైడ్‌లో ఇచ్చానుగా. దాన్నే మళ్ళీ ఇక్కడ వాడుతున్నాను. ఇన్ రూస్టర్ ఫార్మ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ లిస్టెడ్ ఈస్ ఇమ్మెటీరియల్. అంటే నేను నా సొల్యూషన్‌ని ఎలా రాస్తాను అన్నది నాకు కావాల్సినవి ఉండాలి. ఎలా ఉన్నాయో నాకు సంబంధం లేదు. అంటే అర్థమవుతుందా? ఎలా ఉన్నాయో నాకు సంబంధం లేదు. అంటే ఏంటి? దీన్ని నేను 132గా రాయొచ్చు. 312గా కూడా రాయొచ్చు. అర్థమవుతుందా? అంటే మీరు రాసే ఆర్డర్‌కి ఇంపార్టెన్స్ ఉండదు. 2 ఒకటే. ఇవి అంటే 3 ఒకటే. అర్థమైందిగా? ఆర్డర్ అటు ఇటు అయినా పర్లేదండి. ఆర్డర్ అటు ఇటు అయినా పర్లేదు. సర్లే. మరి ఇంకేంటి? అచ్చా! ఈ వీడియోలో నేను మీకోసం 5 ప్రశ్నలు పెట్టాను. సో, ప్రశ్న రాంగానే ఇలా Q1, Q2, Q3, Q5 రాంగానే పాజ్ చేయండి, ఆలోచించండి, ఆన్సర్ తెచ్చుకోండి. ఆ తర్వాత చెక్ చేసుకోండి. వీడియో పాజ్ చేయండి. రండి. సో, వాట్ ఆర్ ద టోటల్ నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ రిప్రజెంటింగ్ ద సెట్ ఏబీసీ ఇన్ రూస్టర్ ఫార్మ్? ఇందాకే చెప్పానుగా ఏబీసీని ఎలా రాయొచ్చు? ముందు ఏబీసీ, ఇంకేమొస్తుంది? ఏసీబీ. ఓకే. ఇంకేమొస్తుంది? మొదట బి పెడదాం ఈసారి. బీఏసీ, ఇంకా బీసీఏ, ఇంకేమొస్తుంది? సిఏబి, ఇంకా సిబిఏ. 1, 2, 3, 4, 5, 6. 6 విధాలుగా రాయొచ్చండి. 6 విధాలుగా చూపెట్టొచ్చు. ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకా లేవండి. వీటికైతే ఇంతే. ఓకే. ఇంకేమన్నా కావాలా అంటే ఇంకా ఏం చెప్తాం మనం? ఇక దిల్ మాంగే మోర్ అని అన్నారంటే నాతో నేను ఏం చేస్తాను సరే. ఇంకోటి ఏంటంటే while writing the set in rooster form,
ఆల్ ఎలిమెంట్స్ అన్ ఎలిమెంట్ ఇస్ జనరలీ నాట్ రిపీటెడ్. అంటే రిపిటిషన్ లేదు, అంటే కల్తీ లేదు మన దగ్గర, అంతా ప్యూర్ 100%, 100% ప్యూర్ అంటే ప్యూర్. అసలు మళ్ళీ ఒక్కసారి చూసింది మళ్ళీ కనిపించదు మీకు అందులో, అదండి విషయం, అది విశేషం సర్లేండి. అంటే ఆల్ ఎలిమెంట్స్ ఆర్ టేకెన్ యాజ్ డిస్టింక్ట్, అర్థంగా? అంటే డిస్టింక్ట్ అంటే రిపిటిషన్ ఉండదు, మరోసారి రిపిటిషన్ ఉండదు. అంటే ఏంటి? సపోజ్ ద సెట్ ఆఫ్ లెటర్స్ ఫార్మింగ్ ద వర్డ్ స్కూల్, SCHO, ఓ మళ్ళీసారి రాయదు, చెప్పానుగా రిపిటిషన్ ఉండదు, SCHOL అంతే. ఇందాకనే ఏం నేర్చుకున్నాం? ఆర్డర్కి ఇంపార్టెన్సే లేదు. అంటే నేను దీన్ని HOLCS మీకు నచ్చినట్టు రాసుకోండి, CLO HS ఏదన్నా మీ ఇష్టం సరేనా. అన్నిటికీ టీచర్ మార్కులు వేయాల్సిందే, ఎందుకంటే మీ ఆన్సర్ అటు ఇటు ఆన్సర్లో అంతా ఉండాలి, కానీ అటు ఇటు ఉన్నా పర్లేదు. దీని అర్థం ఏంటి అంటే చూడండి, సపోజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది, x² - 2x + 1 = 0. దీని సొల్యూషన్ని సెట్ ఫామ్లో రాయమన్నారు. అంటే ఏమవుద్ది అసలు? ఇది ఏంటి తెలుసుగా, x - 1² = 0. అంటే అసలుకైతే దీనికి రిపీటెడ్ రూట్ అనమాట 1 దీన్ని సెట్ ఫామ్లో రాస్తే సెట్ కంటైనింగ్ 1, 1గా రాసేయకండి. అరే రాసేయకండి పిల్లల్లారా, పిడుగుల్లారా, రాసేయకండి. 1 సోలోగానే ఉంటుంది, ఓకే? మళ్ళొకటి లేదు, మరొకటి లేదు. సర్లేండి. రెండో ప్రశ్న పాజ్ చేసి ఆలోచించండి. సో ఇప్పుడు సొల్యూషన్కి వెళ్ళిపోదాం. I వస్తుంది నా సెట్లో, N వస్తుంది, D వస్తుంది, E వస్తే P వస్తుంది. అరే ఈ మళ్ళీసారి రిపిటేషన్, కల్తీ ఉండదుగా మన దగ్గర. సో ఇది రాదు, N కూడా రాదు, D కూడా రాదు, E కూడా రాదు, N కూడా రాదు, C కల్తీ లేదు. సో INDEPC ఇది మన సొల్యూషన్. కరెక్ట్గా వస్తే బ్రహ్మాండం, సర్లేండి. రాకపోతే నేర్చుకుంటూ ఉండండి, ముందుకు వెళ్ళాలిగా. రండి మూడవ ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ డివైడ్ 42? 42ని డివైడ్ చేసే న్యాచురల్ నెంబర్స్ ఏమేమి బ్రదర్? చెప్పండి సిస్టర్. చలో ఆలోచించండి, వీడియో పాజ్ చేసి. సో ఏమవుతాయి న్యాచురల్ నెంబర్స్? ఒకటి, ఎవ్రీ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1 అని తెలిసిందేగా, ఎవ్రీ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 1. సో ఒకటి, 2 కూడా డివైడ్ చేస్తుందిగా, ఇది ఈవెన్ నెంబర్ ఆబ్వియస్గా 2 దీన్ని డివైడ్ చేస్తుంది. 3, 4 + 2 అంతా 6, సో ఎస్ ఇది కూడా డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 4 చేయదు, 6 చేస్తుంది. 2, 3 డివైడ్ చేస్తే 6 ఎందుకు చేయదు? చేస్తుంది. 7 చేస్తుంది. ఇంకేం డివైడ్ చేస్తుంది? 14, 21, 42. సో సెట్లో రాసేయండి, ఇది నా ఆన్సర్. రండి మరో ప్రశ్న. వాట్ ఈస్ ద సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నంబర్స్ అనలేదు, న్యాచురల్ నంబర్స్ అన్నాను, జాగ్రత్త. ఆల్ న్యాచురల్ నంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 40 అండ్ లెస్ దెన్ 60 అండ్ ఆర్ డివిజిబుల్ బై 3. అంటే నాకు 40 కంటే ఎక్కువ కావాలి, 60 కంటే తక్కువ కావాలి, అలాగే 3తో డివిజిబుల్ కూడా అయి ఉండాలి. సర్లేండి మొదలు పెడదాం. 40 కంటే ఎక్కువ ఏం వస్తుంది? 41. అసలు 3తో డివిజిబుల్, అసలు ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అన్నది అవుతుందా లేదా అన్నది ఎలా చెక్ చేస్తాం? ఏదో టెస్ట్ ఉండాలిగా. ఇప్పుడు ఘీకి పరీక్ష ఉంటుంది, ఫుడ్కి పరీక్ష ఉంటుంది, దీనికో డివిజిబిలిటీ టెస్ట్ ఉందండో ఉంది, మర్చిపోకండి, ఉంది డివిజిబిలిటీ టెస్ట్ ఉంది. ఏంటి? ఆ నంబర్ తీసుకోండి, ఆ నంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ తీసుకోండి. 4 + 1 ఎంత? 5. 5 3తో డివిజిబుల్గా కాదు, కాబట్టి ఈ నంబర్ 3తో డివిజిబుల్ కాదు. మరి ఇంకేంటి? 42 తీసుకోండి. ఏం తీసుకోండి? 42, 42, ఓకేనా? 42. సరే మరి. సో 42లో ఏంటి? 4 + 2 ఎంత? 6. 6 3తో డివిజిబులేగా, బ్రహ్మాండంగా. 6 3తో డివిజిబుల్ అవ్వకపోవడం ఏంటి? సో 42, ఎస్, ఇది నా మొదటి నంబర్. 40 కంటే ఎక్కువ, 60 కంటే తక్కువ, 3తో డివిజిబుల్. నెక్స్ట్ నెంబర్ ఎలా కనుక్కోవాలి? 43 చెక్ చేస్తాం. అరే బాసు ఏంటి మాట్లాడేది? దీనికే 3 యాడ్ చేసేయి, దీనికే 3 యాడ్ చేసేయి. అబ్బాయి అమ్మాయి చలో రండి, ఇంకో 3 వేసేయి, 48. ఇలా వేస్తూ పోతే 57 దగ్గర ఆగిపోవాలి. 60 ఎందుకు తీసుకోవద్దు? నాకు 60 కంటే తక్కువ కాదు. 60 కంటే తక్కువ ఏంటి? 59. అదైతే 3తో డివిజిబుల్ కాదు కదా. సో 57 దగ్గర ఆగిపోండి. మరో ప్రశ్న మీద ప్రశ్న. ఏంటి ఇన్ని ప్రశ్నలు? అంటే ప్రశ్నలు చేస్తేనే కదండి మనం ముందుకెళ్ళేది. కృషి చేసే బాలకులారా కృషి చేయండి, వీడియో పాజ్ చేయండి, ఆలోచించండి. సరే ఇక ప్రశ్న జవాబుకి వచ్చేద్దాం. సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ గ్రేటర్ దెన్ 784. అంటే 784, అంటే గ్రేటర్ దెన్ 28². 28² అంటే ఎంత? 784. 784. ఇదంతా 841.
ఇంకా 15తో డివిజిబుల్ అవ్వాలి. 15 అంటే ఏంటి? ఒక నెంబర్ 15తో డివిజిబుల్ ఎప్పుడు అవుతుంది? అది 3 తోటి డివిజిబుల్ అవ్వాలి, 5 తోటి డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వడం ఎలా? అరే ఇందాకే చెప్పానుగా, అప్పుడే గజినీలు అయిపోయారా? చెప్పానుగా మీకు 3తో డివిజిబిలిటీ ఎలా, సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నది 3తో డివిజిబుల్ అయ్యారు. సరేలేండి, బ్రహ్మాండంగా చెప్పేసి ఇంకా 5 కూడా చెప్పాను. 5తో ఎలా? యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నంబర్ 5తో డివిజిబుల్ అండి. 5తో డివిజిబుల్. యూనిట్స్ ప్లేస్లో 0 కానీ 5 కానీ ఉంటే ఆ నెంబరు 5 తోటి డివిజిబుల్. సరేలేండి, బ్రహ్మాండం. ఇంకేంటి మరి చెక్ చేసేద్దాం. 784 తర్వాత ఏమొస్తుంది? 785. ఇది 5తో డివిజిబుల్. అరే బ్రహ్మాండంగా 5 ఉంది, ఎందుకు లేదంటారు? 5 ఉందిగా, సర్లే బ్రవ్స్. 785 5తో డివిజిబుల్. కానీ 3తో డివిజిబులా, 3తో డివిజిబులా? చెక్ చేసేస్తాం రండి. 7 + 8 అంతా 15, 15 + 5 20, 20 3తో డివిజిబులా? అవ్వదు. కాబట్టి ఈ నెంబర్ కాదు గురు. 790 ఎంత గురు? సార్ నెక్స్ట్ 790. 790 7 + 9 ఎంత? 16, 16 + 0 16, 16 3తో డివిజిబులా? కాదు. మీ వయసు 16 17 ఉంటుంది కదా ఇప్పుడు. సర్లేండి, నెక్స్ట్ టైం తీసుకోవాలి. 795. ఇది 5తో డివిజిబుల్. బ్రహ్మాండంగా అండి. ఏం మాట్లాడుతున్నారు? 100% 5తో డివిజిబుల్. సర్లేండి, 3తో డివిజిబుల్. 7 + 9 16, 16కి ఇంకో 5 వేస్తే 21. 21 ఎందుకు అవ్వదు? తప్పకుండా అవుతుంది 3తో డివిజిబుల్. సో నా మొదటి నంబర్ 784 కంటే ఎక్కువ, 841 కంటే తక్కువ, ఇంకా 15తో డివిజిబుల్ అయ్యేది 795. సర్లేండి, ఇప్పుడు మరో నెంబర్ ఎలా కనుక్కోవాలి? మళ్ళీ ఇలా చెకింగ్ చేయాలి. ఏం మాట్లాడుతున్నారు? ఏమి మాట్లాడుతున్నావు తంబి? చూడు, దీనికే 15 వేసేయి. 15 యాడ్ చేస్తే ఎంత? 810. దీనికి ఇంకో 15 825. ఇంకో 15 80 100 840. ఇంకో 15 వేద్దామా? వద్దండో, ఈ 841 దాటేస్తుంది. సో అలా కుదరదు. సో దీన్ని సెట్ ఇలా రాసేయండి. సొల్యూషన్ తెచ్చేసుకోండి. ఇంకా అయిపోయిందిగా, ఎంతటితో సమాప్తం. మరోసారి వస్తాను. సో వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. కలుద్దాం. ధన్యవాదాలు.